రాజ్యసభలో బలం ఉంది కాబట్టి జాతీయ రాజకీయాల్లో తనకి ప్రాబ్లం ఉండదు అన్న ధైర్యంతో ఉన్నటువంటి జగన్ ధైర్యాన్ని ఇప్పుడు గట్టిగా దెబ్బ కొట్టగలుగుతోంది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఇప్పటికీ 3 బయటికి వెళ్ళిపోయినట్టు, 3 ఎంపీలు రాజీనామా చేసినట్టు, 3లో మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, ఇప్పుడు కృష్ణయ్య, ఇంకా మిగిలినటువంటిది 8 మంది. వీళ్ళల్లో ఈ కృష్ణయ్యతో సహా మొన్ననే స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము పార్టీ కోసం కమిట్ అయ్యి ఉన్నాం, నిజాయితీగా ఉన్నామని చెప్పి. ఇప్పుడు కృష్ణయ్య మాట మార్చారు, రూటు మార్చారు, రాజీనామా చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళకు ఈనాడు రాసిన దాని ప్రకారం మరో 10 రోజుల్లో ఇంకొకళ్ళు అని రాస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకెవరు వెళ్ళబోతున్నారు? విజయసాయిరెడ్డి అయితే వెళ్ళే అవకాశం ఉండదు, వైవి సుబ్బారెడ్డి వెళ్ళే అవకాశం ఉండదు. ఇక మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పుడు మేడ పేరు ఒకటి చర్చకుంది. అట్లాగే ఇంకా మిగతా వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు వెళ్తారు అన్నటువంటిది అయితే ప్రస్తుతం ప్రధానమైనటువంటి చర్చ. రాబోయేటటువంటి రోజుల్లో అసలు విషయాలు స్పష్టం కావాల్సి ఉంది. అంటే టోటల్గా కనుక వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారా అవతలకి, ఇది తేలాల్సినటువంటి అంశం.